అరిథ్మియా అంటే నార్మల్గా మన గుండె నిమిషానికి 50 సార్లు నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అది రెగ్యులర్గా కొట్టుకుంటుంది. దీనికి ఏ విధమైన అబ్నార్మల్గా ఉన్నా కానీ దాన్ని అరిథ్మియా అంటాం. అంటే మన గుండె నిమిషానికి 50 సార్లు కంటే తక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని బ్రాడీకార్డియా అంటాం. గుండె 100 సార్లు కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటూ ఉంటే టాకీకార్డియా అంటాం. అదేవిధంగా గుండె రెగ్యులర్గా కొట్టుకోకుండా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. అంటే ఒక సెకండ్లో ఒకసారి కొట్టుకొని మళ్ళీ ఒక 2-3 సెకండ్లు కొట్టుకోకుండా మళ్ళీ ఇంకొక సెకండ్లో 2 సార్లు కొట్టుకోవడం, ఈ విధంగా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటున్నా కానీ దాన్ని అరిథ్మియా అంటాం. ఈ అరిథ్మియా అనే దాంట్లో చాలా రకాలైన జబ్బులు వస్తాయి. అది బ్రాడీ అరిథ్మియా కావచ్చు, టాకీ అరిథ్మియా కావచ్చు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము, ఏట్రియల్ ఫ్లక్టర్ అంటాము, వెంట్రికులర్ టాకీకార్డియా అంటాము, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాము, ఎక్టోపిక్ బీట్స్ అంటాము. వీటన్నిటికీ కామన్గా జబ్బు గుండెకి సంబంధించిన ఏదో ఒక సమస్య ఉంటుంది. సో ఈ విధమైన అరిథ్మియా ఉన్నప్పుడు మీ గుండెకు సంబంధించి సమస్య ఉందా లేదా అని నిర్ధారణ చేసుకొని దానికి వైద్యం తీసుకుంటే ఈ అరిథ్మియా జబ్బు నుంచి ఉపశమనం పొందగలరు. థ్యాంక్ యూ.